1928లో ఒక మౌంటనీర్ ఇండియాలోని కారాకోరం మౌంటైన్స్ దగ్గర క్యాంపింగ్ చేస్తుండగా ఒక మిస్టీరియస్ గ్లోయింగ్ ఆబ్జెక్ట్ ని చూస్తాడు. కాస్త దగ్గరికి వెళ్లి చూస్తే ఒక సన్నని ఐస్ పొర లోపల ఒక పెద్ద స్పియర్ ఇరుక్కుని ఉండటం గమనిస్తాడు. ఆశ్చర్యంగా దాన్ని చూసిన ఆ వ్యక్తి తన చేతిలో ఉన్న పికాక్స్తో ఆ ఆర్బ్ను గట్టిగా కొడతాడు. దానివల్ల ఆ స్పియర్ ఇంకాస్త ప్రకాశవంతంగా వెలిగే అతన్ని దెబ్బ కొట్టడంతో వాడు అమాంతం స్పృహ కోల్పోతాడు. కాసేపటికి అతడు నిద్రలేచి చూసేసరికి ఆబ్జెక్ట్ మాయమైపోతుంది. కాని వాడి బాడీ మీద ఒక వింత మచ్చ మిగులుతుంది. దశాబ్దాల తర్వాత 2008లో ప్రిన్స్టన్ యూనివర్సిటీలో పాఠాలు చెప్పే హెలెన్ అనే ఒక ఆస్ట్రోబయాలజిస్ట్ తన పెంపుడు కొడుకు జాకబ్ దగ్గరికి వస్తుంది. వాళ్ల నాన్న చనిపోయినప్పటినుంచి ఆ కుర్రాడు చాలా సైలెంట్గా ఉంటున్నప్పటికీ హెలెన్ మాత్రం వాడిమీద ఎంతో ప్రేమను చూపిస్తూ ఉంటుంది. ఇంతలో హెలెన్కి ఒక తెలియని వ్యక్తి నుంచి ఒక కాల్ వస్తుంది. నిన్ను తీసుకెళ్లడానికి వస్తున్నారని ఆ వ్యక్తి వార్నింగ్ ఇస్తాడు. వెంటనే పోలీసులందరూ ఆ ఇంటిని చుట్టుముడతారు మరియు ఒక FBI ఏజెంట్ వచ్చి ఎలాంటి కారణం చెప్పకుండా ఆమెను రమ్మని ఆర్డర్ వేస్తాడు. జాకబ్ని ఒంటరిగా వదిలి వెళ్లడానికి హెలెన్ చాలా భయపడుతుంది. కాని అదృష్టవశాత్తు ఒక పక్కింటికామె సాయం చేయడానికి వస్తుంది. దాంతో హెలెన్ ఆ కుర్రాడిని ఆమె చేతిలో పెట్టి ధైర్యంగా బయలుదేరి వెళుతుంది. ఆమె అడుగుతున్న ప్రశ్నలన్నీ అసలు పట్టించుకోకుండా చివరికి వాళ్లు ఒక ఎయిర్ఫీల్డ్ కి చేరుకుంటారు. అక్కడ న్యూక్లియర్ ఫిజిసిస్ట్ మరియు ఒక సివిల్ ఇంజనీర్తో పాటు రకరకాల ఫీల్డ్స్ కి చెందిన సైంటిస్టులు ఉన్న ఒక హెలికాప్టర్ని హెలెన్ వెంటనే ఎక్కుతుంది. అచ్చం హెలెన్ లాగే ఈ ఎక్స్పర్ట్స్ అందరినీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా వాళ్ల ఇళ్ల నుంచి లాక్కొచ్చారు. ఆ గ్రూపుని న్యూజెర్సీలో ఉన్న లిన్వుడ్ మిలిటరీ అకాడమీకి తీసుకువెళ్తారు. అక్కడ ఉన్న ఆఫీసర్లు అందరినీ కూడా తమ సెల్ ఫోన్లను ఇచ్చేయమని గట్టిగా ఒక ఆర్డర్ వేస్తారు. హెలెన్ చాలా సైలెంట్ గా తన ఫోన్ని తన బట్టల కింద పెట్టుకుని గతంలో కార్ల్ అనే ఫేమస్ డాక్టర్తో కలిసి పనిచేయడం వల్ల ఆమెను ప్రయారిటీ లిస్టులో పెట్టిన ఆమె పాత ఫ్రెండ్ మైఖేల్ వచ్చి ఆ సైంటిస్టులకు ఎమర్జెన్సీ గురించి బ్రీఫింగ్ ఇస్తూ ఒక వింతైన స్పేస్ ఆబ్జెక్ట్ ఎడాపెడా తిరుగుతూ మన భూమి వైపు దూసుకువస్తోందని, అది ఖచ్చితంగా మన ప్లానెట్ ను బలంగా ఘీకొట్టడం పక్కా అని, ఆబ్జెక్ట్ స్పీడ్ మామూలుగా లేకపోవడం వల్ల దాన్ని ఆపడం ఇంపాసిబుల్, అందుకే ఆ తర్వాత జరిగే నష్టాన్ని మేనేజ్ చేయడానికి గవర్నమెంట్ ఒక టాస్క్ ఫోర్స్ ను ఏర్పాటు చేస్తోంది. మాన్హట్టన్ని అది గుద్దుకుని 80 లక్షల మంది ప్రజల ప్రాణాలు గాలిలో కలిసిపోవడానికి వాళ్ల చేతిలో జస్ట్ ఒక గంట కంటే కాస్త సమయం ఉంది. ఆ బ్రీఫింగ్ తర్వాత హెలెన్ వాష్రూంలో దాక్కుని జాకబ్కు కాల్ చేసి బేస్మెంట్లో సేఫ్గా దాక్కోమని చెబుతుంది. ఈ మాటలన్నీ చాటుగా విన్న ఒక సోల్జర్ ఆమెను పట్టుకుని అరెస్టు చేయడానికి బదులుగా తన ఫ్యామిలీతో మాట్లాడటానికి ఆ ఫోన్ కాస్త ఇస్తావా అని ఆమెను అడుగుతాడు. ఆ తర్వాత సైంటిస్టులను ఆబ్జెక్ట్ పడే చోటుకు తీసుకువెళ్తారు. కానీ లాంచ్ సిస్టమ్స్ పనిచేయకపోవడం చూసి ఆబ్జెక్ట్ ఏంటనేది ఇంకా ఎవరికీ ఏమీ అస్సలు అర్థం కాకపోవడంతో వాళ్లు చాలా టెన్షన్ పడతారు. వాళ్లు చేతులు పట్టుకుని చివరి సెకండ్లను రివర్స్లో కౌంట్ చేస్తారు. కానీ వాళ్లందరూ ఆశ్చర్యపోయేలా అక్కడ అసలు ఏమీ జరగదు. అప్పుడు ఒక వెలుగుతున్న బంతి సెంట్రల్ పార్క్లోకి మెల్లగా దిగడం వాళ్లు చూస్తారు. దాంతో చుట్టుపక్కల ఉన్న జనాలు భయంతో ఎడాపెడా పరుగులు తీస్తారు. గాలిలో ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇంటర్ఫిరెన్స్ ని పసిగట్టిన ఆ సైంటిస్టులు ప్రొటెక్టివ్ గేర్ వేసుకుని మెల్లగా భయపడుతూ ఆ వెలుగుతున్న స్పియర్ దగ్గరికి సైలెంట్ గా వెళ్తారు. పోలీసు మరియు మిలిటరీ వాళ్లు ఆయుధాలతో ఆ ఏరియాని చుట్టుముట్టగానే ఆ స్పియర్ మరింత బ్రైట్ గా వెలుగుతుంది మరియు లోపలి నుంచి ఒక ఏలియన్ ఫిగర్ బయటికొస్తుంది. అతడు చెయ్యి చాపగానే హెలెన్ ఆ వింత జీవి దగ్గరికి వెళుతుంది. కాని ఆమె చెయ్యి అందించబోతుంటే ఒక సోల్జర్ తుపాకీతో కాల్చడంతో దెబ్బకు ఆ ఏలియన్ ఒక్కసారిగా కుప్పకులిపోయి ఆమె చేతుల్లోనే కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ లైట్ నుంచి సడన్ గా ఒక భారీ జీవి బయటికొచ్చి తన పవర్స్తో చుట్టుపక్కల ఉన్న పవర్ మరియు మెషినరీ మొత్తాన్ని ఆపేసి జనాలందరినీ గలగలలాడించేలా చెవులు పగిలిపోయే ఒక అల్ట్రాసోనిక్ సౌండ్ ను గట్టిగా వదులుతుంది. ఆ జైంట్ రోబోట్ దెబ్బతిన్న ఏలియన్ దగ్గరికి రాబోతుంటే అతడు ఒక చిన్న సైగతో దాన్ని ఆపుతాడు. దాంతో ఆ రోబోట్ డియాక్టివేట్ అయిపోయి మళ్లీ నార్మల్ గా కరెంట్ వెనక్కి వస్తుంది. గాయపడిన ఆ ఏలియన్ ను ఒక మిలిటరీ ల్యాబ్ కు తరలిస్తారు. కాని వాడి వింత బాడీకి ట్రీట్మెంట్ చేయలేక డాక్టర్లు కింద మీద పడుతూ చాలా క్రిటికల్ టైంను వేస్ట్ చేస్తారు. ఆ బుల్లెట్ తీయడానికి వెంటనే ఒక సర్జన్ను పలవమని హెలెన్ ఐడియా ఇస్తుంది. అది చాలా సక్సెస్ఫుల్ గా పూర్తవుతుంది. ఆ ఏలియన్ బాడీ పార్ట్స్ అచ్చం ఒక మనిషిలాగే డిట్టోగా ఉండటం చూసి ఆ సర్జన్ మైండ్ బ్లాక్ అవుతాడు. బాడీ మీద ఉన్న ఒక గ్రే కలర్ పొర ఓడిపోవడం కూడా అతడు గమనిస్తాడు. దాన్ని మొత్తం తీసేసి చూస్తే లోపల ఉన్న ఆ జీవి పూర్తిగా మనిషిలాగే కనిపిస్తాడు. ఆ ఏలియన్ను ఒక ప్రొటెక్టివ్ క్యాప్సూల్లో పెడతారు. వాడు సడన్ గా ఉలిక్కిపడి లేవడానికి ముందే కలలు కంటుండటాన్ని హెలెన్ అక్కడ నిలబడి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. నీకేమి కాదు అని హెలెన్ వాడికి ధైర్యం చెబుతూ కూల్గా మాట్లాడుతుంది. దాంతో వాడు రిలాక్స్ అవుతాడు. 1928లో కనిపించిన ఆ మౌంటనీర్ లాగేవాడు డిట్టోగా ఉన్నాడని అప్పుడు రివీల్ అవుతుంది. ప్రస్తుతానికి వాడు ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వకుండా హెలెన్ అన్న మాటలనే రిపీట్ చేస్తాడు. ఈలోపు ప్రపంచమంతా అల్లకల్లోలం అయిపోతుంది. స్టాక్ మార్కెట్లు క్రాష్ అవుతాయి మరియు న్యూయార్క్ జనాన్ని ఖాళీ చేయించడానికి అంతా సిద్ధం చేస్తారు. ఏలియన్స్ అటాక్ చేస్తారని భయపడి జనాలు సిటీలని వదిలి పారిపోతారు. ప్రెసిడెంట్ మరియు వైస్ ప్రెసిడెంట్ సేఫ్గా షెల్టర్లో దాక్కోగా
డిఫెన్స్ సెక్రటరీ రెజీనాకు ఏలియన్స్ మన స్పై శాటిలైట్ ను హ్యాక్ చేసి మన దేశపు డిఫెన్స్ సీక్రెట్స్ అన్ని కొట్టేశారన్న మ్యాటర్ అప్పుడు తెలుస్తుంది. పరిస్థితి మరింత దారుణంగా ప్రపంచవ్యాప్తంగా మరిన్ని స్పియర్స్ దిగడం స్టార్ట్ అవుతుంది. రిపోర్ట్ తీసుకోవడానికి రెజీనా ల్యాబ్కు వెళుతుంది. ఆ ఏలియన్ బాడీలో 3 రకాల విభిన్నమైన జీవులకు సంబంధించిన DNA కలిసి ఉందని ఫ్లెష్ శాంపిల్స్ కన్ఫర్మ్ చేస్తాయి. లోపలి టిష్యూ మనిషిది, కానీ ఆ గ్రే కలర్ షెల్ అనేది ఒక ఆర్గానిక్ ప్లాసెంటా లాంటి ప్రొటెక్టివ్ సూట్. హ్యూమన్ DNA తీసుకోవడానికి ఏలియన్స్ ముందే భూమికి వచ్చారని అర్థమవుతుంది. అందుకే మౌంటనీర్ కి ఆ మచ్చ పడిందని మరియు ఏలియన్ కు మనిషిలా మారే పవర్ ఉందని ఆ రిపోర్ట్ క్లియర్ గా చెబుతుంది. ఆ గ్రూప్ ఏలియన్ కలుస్తారు. వాడు ఇప్పుడు ఇంగ్లీష్ ఫ్లూయెంట్ గా మాట్లాడుతూ తాగడానికి కాస్త వాటర్ అడుగుతాడు. కొత్త బాడీకి అలవాటు పడటానికి కాస్త టైం పడుతుందని చెబుతూ వాడు ఆ వాటర్ గ్లాస్ను పట్టుకోవడానికి బాగా ఇబ్బంది పడతాడు. రెజీనా వాడిని ఇంటరాగేట్ చేయడానికి ట్రై చేస్తుంది, కాని వాడు అసలు పట్టించుకోడు. పరిచయం చేసుకోమని హెలెన్ అడగ్గా ఎన్నో గ్రహాల సమూహానికి తాను ఒక రిప్రజెంటేటివ్ అని చెబుతూ తన పేరు క్లాటు అని వాడు చెబుతాడు. ప్రపంచ లీడర్లతో మాట్లాడేందుకు యుఎన్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని అడుగుతాడు. కాని రెజీనా వాడి రిక్వెస్ట్ ను నిర్మోహమాటంగా రిజెక్ట్ చేస్తుంది. క్లాటు కోఆపరేట్ చేయకపోవడంతో వాడికి నిజం చెప్పించే ట్రూత్ సిరం ఇంజెక్షన్ ఇచ్చి మరింత సెక్యూరిటీ ఉన్న వేరే ప్లేస్కు వాడిని షిఫ్ట్ చేయమని ఆర్డర్స్ వేస్తుంది. హిస్టరీలోనే క్లాటు ఒక అతిపెద్ద డిస్కవరీ అని వాదిస్తూ వాడిని సీక్రెట్ సర్వీస్కు అప్పగించడాన్ని సైంటిస్టులు గట్టిగా అడ్డుకుంటారు. కాని వాడు మన దేశ భద్రతకు ఒక పెద్ద ముప్పు అని రెజీనా గట్టిగా ఫిక్స్ అయిపోయి పట్టుబట్టి కూర్చుంటుంది. మైఖేల్ మరియు రెజీనా మధ్య పెద్ద గొడవ జరిగాక హెలెన్ మధ్యలో దూరి ఆ సిరం నేనే ఇస్తానని స్వయంగా ముందుకు వస్తుంది. ఆ మందును ఆమె చేతికి ఇస్తారు. కాని ఫార్మసీలో ఆమె దాన్ని సలైన్ బాటిల్తో చాలా సైలెంట్ గా మార్చేసి వస్తుంది. నిన్ను షిఫ్ట్ చేస్తున్నామని రెజీనా క్లాటుకి చెబుతుంది. నేను వెళ్లిపోతాను అనివాడు అనగానే నువ్వు ఇల్లీగల్ గా వచ్చావని మరియు నీ రోబోట్ అటాక్ చేసిందని పాయింట్ లాగి ఆమె వాడిని అక్కడే బ్లాక్ చేస్తుంది. వైలెన్స్ కు మాత్రమే రోబోట్ రియాక్ట్ అవుతుందని క్లాటు వివరిస్తాడు. అయినా ఇంజెక్షన్ ఇవ్వమని హెలెన్ కు సీరియస్ గా ఒక కమాండ్ పాస్ చేస్తుంది. హెలెన్ దానికి బదులుగా సలైన్ ఎక్కించి పారిపో అనివాడి చెవిలో మెల్లగా గుసగుసలాడుతుంది. వెంటనే హెలెన్ను అదుపులోకి తీసుకుంటారు. ఈలోపలే డిటెక్టర్ టెస్ట్ కోసం క్లాటును ఒక కుర్చీకి గట్టిగా కట్టేసి ఉంచుతారు వాళ్లు. ఎటుకాని ఆన్సర్లు ఇచ్చాక క్లాటు తన పవర్తో ఆ మెషిన్ను రీప్రోగ్రామ్ చేసి ఏజెంట్కు కరెంట్ షాక్ కొట్టేలా చేస్తాడు. ఆ తర్వాత ఆఫీసర్ను మైండ్ కంట్రోల్ చేసి ఎగ్జిట్ ఎక్కడుందో కక్కించి తనకు ఒక సూట్ ఇచ్చేలా వాడు ప్లాన్ చేస్తాడు. ఆ తర్వాత క్లాటు సెక్యూరిటీ కెమెరాలను మానిపులేట్ చేసి గార్డ్స్ ను ట్రాక్ చేసి వాళ్లకి అల్ట్రాసౌండ్తో దిమ్మ తిరిగే షాక్ గట్టిగా ఇస్తాడు. అలారం మోగుతున్న ఆ హడావిడిలో క్లాటు సైలెంట్ గా బిల్డింగ్ దాటి వెళ్లిపోతాడు. ఆ గందరగోళంలో హెలెన్ ఆ ఏలియన్ ఫ్లెష్ శాంపిల్ ను దొంగలిస్తుంది. పారిపోయిన వాడిని పట్టుకోవడానికి రెజీనా గట్టిగా ఆర్డర్స్ వేస్తుంది. ట్రైన్స్ క్యాన్సిల్ అవ్వడంతో పూర్తిగా గందరగోళంగా మారిపోయి ఉన్న ఒక రైల్వే స్టేషన్ కు అప్పుడు క్లాట్ చేరుకుంటాడు. ఆకలి వేయడంతో ఒక పిల్లాడు ఆశ్చర్యంగా చూస్తుండగా తన పవర్స్ వాడి ఒక మెషిన్ నుంచి శాండ్విచ్ ను కింద పడేలా చేసేవాడు దాన్ని తీసుకుని తింటాడు. ప్రయాణికుల అగ్రెసివ్ బిహేవియర్ ని గమనిస్తాడు. కాని వెంటనే వాడికి దెబ్బ తగలడంతో వాష్రూమ్ కు పరిగెడతాడు. అక్కడ వాడికి బ్లీడింగ్ అయ్యి అమాంతం వాడు అక్కడే కింద పడిపోయి స్పృహ కూడా కోల్పోతాడు. ఒక గుర్తు తెలియని పేషెంట్ గురించి స్టేషన్ నుంచి హెలెన్ కు కాల్ వస్తుంది. వాడిని అక్కడి నుంచి తీసుకురావడానికి ఫాస్ట్ గా వెళుతుంది. ఆమె క్లాటును తన కారు దగ్గరికి తీసుకువెళుతుంది. అక్కడ వాడు కోపంగా ఉన్న జాకబ్ ను కలుస్తాడు. ఆమె తెచ్చిన గ్రే టిష్యూ శాంపిల్ ఇమ్మని క్లాటు హెలెన్ ను అడుగుతాడు. దాని వాడి గాయాన్ని చిటికెలో నయం చేసుకోవడానికి వాడు వాడతాడు. ఈలోపు మిలిటరీ ఆ బయోరోబోట్ పై అటాక్ కి ట్రై చేస్తుంది. కానీ అది సెల్ఫ్ డిఫెన్స్ లో యాక్టివేట్ అయ్యి ఆయుధాలన్నింటినీ సెకన్లలోనే ముక్కలు ముక్కలుగా నాశనం చేసేస్తుంది. ఇక్కడ కారులో క్లాటు చెప్పిన దారిలో హెలెన్ కారును డ్రైవ్ చేసుకుంటూ చాలా స్పీడ్ గా వెళుతుంది. మా నాన్న ఉండుంటే వాళ్లతో పోరాడేవాడు అంటూ జాకబ్ ఏలియన్స్ మీద తనకున్న పిచ్చ కోపాన్ని బయటపెడతాడు. వాళ్లు డెస్టినేషన్ కు చేరుకుంటారు. జాకబ్ వాడి పనిలో బిజీగా ఉండగా వాడి ఫ్యామిలీ గురించి క్లాటు అప్పుడు హెలెన్ ను మెల్లగా అడుగుతాడు. జాకబ్ వాళ్ల నాన్న మిలిటరీ ఇంజనీర్ అని, వాడి అమ్మ డెలివరీలో చనిపోయిందని చెబుతుంది. తాను వాళ్ల నాన్నను పెళ్లి చేసుకున్నానని, కానీ అతడు కూడా తర్వాత చనిపోయాడని అసలు విషయం వివరిస్తుంది. 70 ఏళ్ల క్రితం మనుషులను స్టడీ చేయడానికి వచ్చిన మిస్టర్ వు అనే ఏలియన్ను కలవడానికి వాళ్లు ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లోకి అప్పుడు మెల్లగా ఎంటర్ అవుతారు. మనుషులు నాశనం చేసే బుద్ధి ఉన్నోళ్లని వూ అంటాడు. ఆపరేషన్ స్టార్ట్ అవుతోంది కాబట్టి నిన్ను వెళ్లిపోమని చెబుతూ దానికి క్లాటు కూడా 100% పూర్తిగా అగ్రీ అవుతాడు. కాని మనుషుల్లోని మంచితనం తనకు నచ్చిందని చెబుతూ వూ ఇక్కడే ఉండిపోవాలని ఫిక్స్ అవుతాడు. తన చివరి క్షణాల్లో తన ఫ్యామిలీతో కలిసి బతకాలని ఉందని వాడు చాలా ఎమోషనల్ గా తన మనసులోని ఫీలింగ్ వాడికి చెబుతాడు. ఈలోపు సైలెంట్ గా ఉన్న ఆ రోబోట్ ను ఆపొచ్చు అని ఆశపడి మిలిటరీ దాని చుట్టూ పెద్ద పెద్ద బారియర్స్ కడుతుంది. 100 చోట్ల వాడు కనిపించడంతో క్లాటును అఫీషియల్ గా వాంటెడ్ క్రిమినల్ గా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. వాళ్లు ముగ్గురు న్యూజెర్సీ వైపు వెళుతుండగా క్లాటు అడవిలో కారును ఆపి డోర్ తీసుకుని బయటికి దిగుతాడు. హెలెన్ వాడి వెంటే వెళుతుంది. ఒక చెరువు దగ్గర వాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్పియర్స్ అన్ని కూడా వెంటనే యాక్టివేట్ అయ్యేలా వాడు ఇనిషియేట్ చేస్తాడు. షాక్లో ఉన్న హెలెన్ కారు దగ్గరికి వస్తుంది.
అక్కడ టెన్షన్ను పసిగట్టిన జాకబ్ క్లాటు కోసం హెలెన్ తనని వదిలేస్తుందేమో అని గట్టిగా భయపడతాడు. వాడు అడవిలోకి పరుగెత్తుతాడు. హెలెన్ వాడి వెనకే వెళ్ళినప్పుడు ఆ వెలుగుతున్న స్పియర్స్ అన్నీ కూడా ఆకాశంలోకి ఎగిరిపోవడాన్ని వాళ్లు డైరెక్ట్గా కళ్లారా చూస్తారు. ఫస్ట్ వచ్చిన స్పియర్ మాత్రమే మిగులుతుంది. క్లాటు తిరిగి వచ్చి మళ్లీ సిటీకి డ్రైవ్ చేయమని అడుగుతాడు. కారణమేంటని హెలెన్ గట్టిగా అడగ్గా భూమిని కాపాడటం కోసమే తాను ఇక్కడికి వచ్చానని, ఈ మనుషులనే ఒక పెద్ద పీడను వదిలించి ప్లానెట్ను పూర్తిగా సేవ్ చేస్తానని వాడు చెబుతాడు. మారడానికి మనుషులకు ఇంకో ఛాన్స్ ఇవ్వాలని హెలెన్ వాదిస్తుంది. కాని ఏళ్లుగా చూస్తున్న మనుషుల్లో మార్పు లేదని మరియు ఆ టైం ఎప్పుడూ మించిపోయిందని క్లాటు ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాడు. ఒక పోలీసు వాళ్లను ఆపి గన్ తీస్తాడు. అతడు జస్ట్ ఒక టెంపరరీ అడ్డంకి మాత్రమే అనుకున్న క్లాటు తన పవర్ వాడి ఆ ఆఫీసర్ను కారుతో గుద్ది పక్కకు తోసేస్తాడు. జాకబ్ అరుస్తాడు. కాని కారు ఎనర్జీని వాడుకుని క్లాటు మళ్లీ ఆ పోలీసును చాలా ఈజీగా బతికిస్తాడు. నీ మైండ్ మార్చే ఒక వ్యక్తి దగ్గరికి నిన్ను తీసుకువెళతానని హెలెన్ వాడికి ప్రపోజల్ ఇస్తుంది. ఈలోపు ఆ స్పియర్స్ ప్రాణులను ప్లానెట్ నుంచి తప్పించే ఆర్క్స్ లాగా పనిచేస్తున్నాయని అధికారులు అప్పుడు ఫైనల్ గా రియలైజ్ అవుతారు. మిలిటరీ ఆ రోబోట్ను ఒక అండర్ గ్రౌండ్ సైలోలో పెడుతుండగా ప్రపంచమంతా అల్లర్లు మరియు దోపిడీలు విపరీతంగా వ్యాపిస్తాయి. నోబెల్ ప్రైజ్ విన్నర్ కార్ల్ను కలిసేందుకు హెలెన్ క్లాటును తీసుకుని వస్తుంది. కాల్ బోర్డుపై ఉన్న కాంప్లెక్స్ ఫార్ములాను క్లాటు కరెక్ట్ చేస్తాడు మరియు వాళ్లు కలిసి దాన్ని పూర్తి చేస్తారు. దాంతో అసలు క్లాటు ఎవరనే విషయం కాల్కు బాగా అర్థమవుతుంది. ఎవల్యూషన్ ద్వారా చనిపోతున్న సూర్యుడి నుంచి తమ జాతి ఎలా బతికిందో కాల్ మరియు క్లాటు మాట్లాడుకుంటారు. అంతరించిపోయే ముప్పు వస్తే ఖచ్చితంగా మనుషులు కూడా మారగలరని చెప్పి కాల్ వాడితో ఆ పాయింట్పై చాలా గట్టిగా వాదిస్తాడు. హెలికాప్టర్లు రావడంతో వాళ్ల మాటలకి బ్రేక్ పడుతుంది. మాటలతో కాదు, నీ పనులతో క్లాటు మైండ్ను మార్చమని కార్ల్ అప్పుడు హెలెన్ను రిక్వెస్ట్ చేస్తూ గట్టిగా చెబుతాడు. వాళ్లు అడవిలోకి పారిపోతారు. కాని వాళ్ల ప్లేస్ను జాకబ్ మిలిటరీకి పట్టించేస్తాడు. మా నాన్న బతికుంటే ఏం చేసేవాడో నేను కూడా ఎగ్జాక్ట్గా అదే చేశానని వాడు నిజం ఒప్పుకుంటాడు. ఒక హెలికాప్టర్ హెలెన్ను పైకి లాగేసుకుంటుంది. తనని తాను కాపాడుకోవడానికి క్లాటు మిగతా హెలికాప్టర్లను మొత్తం నాశనం చేసేస్తాడు. ఆ తర్వాత జాకబ్ నదిలో పడిపోతుంటేవాడు కాపాడతాడు. నాతో రా అని చెప్పి వాడిని కన్విన్స్ చేసి తీసుకుని వెళతాడు. క్లాటుతో నన్ను మాట్లాడనివ్వు అని హెలెన్ రెజీనాను రిక్వెస్ట్ చేస్తుంది. కాని ఆమె ఫస్ట్లో దీనికి అస్సలు ఒప్పుకోదు. అండర్ గ్రౌండ్లో ఉన్న ఆ బయోరోబోట్ను డ్రిల్ చేయాలన్న మిలిటరీ ప్రయత్నం ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే కీటకాల్లో ఉన్న నానోరోబోట్స్ డ్రిల్ను తినేసి ఆ బేస్ మొత్తాన్ని నాశనం చేయడం అప్పుడే భయంకరంగా స్టార్ట్ చేస్తాయి. ఆ నానోరోబోట్స్ మేఘంలాగా మారిపోయి దారిలో ఉన్నదంతా తినేస్తూ పెద్ద పెద్ద సిటీలు మరియు స్టేడియంస్ను కూడా కేవలం ఒక మట్టి దిబ్బలా మార్చేస్తూ వెళతాయి. ఇక ఆపడం ఎలాగూ కష్టం అని అర్థమయ్యాక క్లాటును వెతకడానికి రెజీనా హెలెన్ను వదిలేస్తుంది. అడవిలో ఉన్న జాకబ్ కలవడానికి హెలెన్కు కాల్ చేసి క్లాటు చావడం తనకు ఇష్టం లేదని అసలు నిజం చెబుతాడు. అది విన్నాక క్లాటు తన డెసిషన్ను మళ్లీ ఒకసారి మార్చుకుందామని అనుకుంటాడు. వాళ్ల నాన్న సమాధి దగ్గర తన తండ్రిని బతికించమని ఆ పిల్లాడు క్లాటును బతిమాలుకుంటాడు. కాని చనిపోయిన బాడీని బతికించే పవర్ తనకు లేదని క్లాటు వాడికి వివరిస్తాడు. హెలెన్ జాకబ్ను కలుస్తుంది. వాళ్ళిద్దరూ ఒకటవ్వడం చూశాక మనుషుల్లో నిజంగానే ఎంతో మంచితనం ఉందని క్లాటు నమ్ముతాడు. నానోరోబోట్స్ను ఆపడానికి తాను ట్రై చేస్తానని క్లాటు ప్రామిస్ చేస్తాడు. ఆ మేఘం న్యూయార్క్ను కబళిస్తుండగా ప్రెసిడెంట్ మళ్లీ అటాక్ చేయమని మిలిటరీకి ఆర్డర్ వేస్తాడు. దాన్ని డిలే చేయడానికి రెజీనా ట్రై చేస్తుంది. మిలిటరీ వెనక్కి వెళ్లిపోయిన ఆ సెంట్రల్ పార్కు వాళ్ల గ్రూప్ చేరుకుంటారు. అప్పుడు ఎయిర్ ఫోర్స్ దాడిలో వాళ్ల కారు పల్టీ కొట్టి మైఖేల్ చనిపోతాడు. కాని మిగతా వాళ్లు మాత్రం బతుకుతారు. ఆ నానోరోబోట్స్ వాళ్ల కారును తినేస్తుంటే క్లాటు వాళ్లను పట్టుకుని స్పియర్ వైపు ఫాస్ట్గా లాక్కుంటూ వెళతాడు. వాళ్లు బ్రిడ్జి కింద దాక్కుంటారు. కాని ఆ కీటకాలు హెలెన్ మరియు జాకబ్ను లోపలి నుంచి దారుణంగా తినేయడం అప్పుడే మొదలు పెడతాయి. ప్రాణాలు కాపాడమని హెలెన్ ఏడుస్తుంది. అప్పుడు క్లాటు ఆ నానోరోబోట్స్ను మొత్తం తన సొంత బాడీలోకి డైరెక్ట్గా లాగేసుకుంటాడు. జాకబ్ కోలుకుంటుండగా మనుషులు వినాశనం అంచున ఉన్నప్పుడు నిజంగానే ఖచ్చితంగా మారగలరు అని క్లాటు అప్పుడు చాలా గట్టిగా నమ్మి పియర్ వైపు నడిచి దాన్ని తాకగానే అతడు కరిగిపోతాడు. మరియు అదే టైంలో ఆ నానోరోబోట్స్ అన్నీ కూడా న్యూట్రలైజ్ అయిపోతాయి. ఆ కీటకాలు నేలరాలిపోతాయి. కాని మోడరన్ టెక్నాలజీ అంతా ఆగిపోయి ప్రపంచం మొత్తం చీకటిలో మునిగిపోతుంది. మనుషులు బతకడానికి వాళ్లు చెల్లించిన భారీ మూల్యం ఇది అని అప్పుడు మనకు అర్థమవుతుంది. ఆ స్పియర్ వెళ్లిపోవడాన్ని హెలెన్ మరియు జాకబ్ ఇద్దరూ చూస్తారు. అది క్లాటు వాళ్లపై చూపించిన ఎప్పటికీ చెరగని ఇంపాక్ట్ను చూపిస్తుంది. Please like and subscribe.